మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆలోచన విధానాలతో సిద్దిపేట పట్టణ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు కమిషనర్ అశ్రిత్ కుమార్ అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజల సౌకర్యార్థం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిద్దిపేట మున్సిపల్ పరిధి 10వ వార్డు 12వ వార్డుల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి దీపాలను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. 40 వార్డుల్లో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ రోడ్లో గల పాత ఫిషరీస్ కార్యాలయం స్థలంలో మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ రోడ్లో పాత ఫిషరీస్ కార్యాలయం స్థలంలో 1,40,00,000 రూపాయల నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. అలాగే 41 వార్డుల్లో నిర్మించిన మహిళా సమైక్య భవనం దాదాపు 80 మహిళా గ్రూపుల సభ్యులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. అంతేకాకుండా 19వ వార్డు బాలాజీ థియేటర్ వెనకాల గల వాటర్ ట్యాంక్ కాంపౌండ్ వాల్ను 10 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్నామని తెలిపారు. సిద్దిపేట మున్సిపాలిటీ ప్రజల సౌకర్యార్థం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిలర్లు విఠోబా, బింగి రాజేశం, సాయి ఈశ్వర్ గౌడ్, లక్ష్మణ్, నాయకులు చిప్ప ప్రభాకర్, రాజు పాల్గొన్నారు. మున్సిపల్ సాధారణ నిధులను ఒక 25 లక్షలు వెచ్చించి ఈ మహిళా భవనం నిర్మించడం జరిగింది. దీనితో ఒక సుమారు 75 మహిళా సంఘాలు బెనిఫిట్ పొందుతారు. వారి మీటింగ్స్ ఇక్కడ పెట్టుకోవడానికి ప్లస్ మన స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి ఇంకా ఈ మన ఏదైతే ఉందో ప్లాస్టిక్ బ్యాన్ మీద ప్రచారం చేయడానికి మహిళా సంఘాలు వారి మీటింగ్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేసుకొని ప్లాస్టిక్ ఎరాడికేషన్ మీద పనిచేస్తారు. ఇవన్నీ జరగడానికి సహకరించిన మన స్థానిక శాసనసభ్యులు హరీష్ రావు గారికి మరియు మా కౌన్సిల్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను. మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారి కృషితో మున్సిపల్ కమిషనర్, గౌరవ కౌన్సిలర్ లక్ష్మణ్, మన డిఈ మేడం, ఏఈలు పృథ్వీ అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ 140 లక్షల ఐడిఎస్ఎంటీ స్కీమ్ కింద నిధులు మంజూరు చేసుకొని ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 25 లక్షల రూపాయలతోని ఆ మున్సిపల్ ఆఫీస్ వెనకాల 40వ వార్డులో ఏదైతే ఉందో 25 లక్షల రూపాయలతోని మన మహిళా భవనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాలాజీ టాకీస్ వెనకాల ఆ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో దాని కింద కాంపౌండ్ వాల్ కింద 10 లక్షల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాము. దినదిన అభివృద్ధిగా మాకు వెన్నంటి ప్రోత్సహించిన హరీష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సిద్దిపేట డెవలపింగ్లో మేము స్టేట్ లెవెల్లోనే ఖచ్చితంగా ఇది చెత్త సేకరణలో కానీ ఇళ్లను అవార్డు తీసుకుంటున్నాము. దానికి అనుగుణంగా అభివృద్ధిలో భాగంగా కూడా మా మున్సిపల్ సిబ్బంది, కమిషనరు, ఏఈలు, డిఈలు, గౌరవ కౌన్సిలర్లు అందరి సహకారంతో ముందంజలో ఉంచుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.